గోపాల్ సాముద్రికం వీక్షకులకు నా నమస్కారం. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. స్నేహం అనేటువంటిది కర్మబంధాలన్నిటిలోకి అత్యంత విలువైనటువంటి బంధం. తల్లిదండ్రులు, బిడ్డలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వృత్తి వ్యాపార సంబంధాలు, ఇవన్నిటిలోనూ ఏదో ఒక రకమైనటువంటి ఇచ్చిపుచ్చుకోవటం, ఆశించటం ఇవన్నీ ఉంటాయి. కానీ స్నేహంలో ఇటువంటివి ఏ రకమైనటువంటి వయోభేదము కానీ, ఆర్థిక సంబంధాలు కానీ, ఇతర విషయాలు ఏమీ కూడా దీంట్లో చొచ్చుకొని ఉండవు. ఒక్క ఆత్మీయత, అనురాగమే ఉంటుంది స్నేహంలో. దీనికి తారతమ్యాలు లేవు. అందువలన నేను ఉపాధ్యాయుడిగా పనిచేసిన, ఓ తండ్రికి కొడుకునైనా, అన్నదమ్ములుగా నా జీవితాన్ని కొనసాగించిన, అక్క చెల్లెళ్ళతోటి కలిసి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇతర వృత్తి ప్రవృత్తుల్లో ఉన్న ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా బాధ్యతలు తీరిన తర్వాత తల్లిదండ్రులతోనూ, అన్నదమ్ములతోనూ, అక్క చెల్లెళ్ళతోనూ, ఇతర వృత్తి వ్యాపారాల్లో ఏర్పడినటువంటి పరిచయాలతోనూ అందరితో కూడా సాన్నిహిత్యంగా, స్నేహంగా ఉంటే అది మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. ఎందుచేతనంటే మిగిలినటువంటి అన్ని బంధాల్లో ఏదో ఒక రకమైనటువంటిది ఆశించటం ఉంటుంది, స్నేహంలో అది ఉండదు. స్నేహంలో ఆనందమే ఉంటుంది. అందువల్ల అందరూ కూడా ఈ వృత్తి వ్యాపారాల్లో ఏర్పడినటువంటి బంధాల్లో కూడా ఒక పరిధి దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా నాకు స్నేహితులే. సాముద్రిక శాస్త్రం ప్రకారం మన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతమైనటువంటి అంశాలని పంచుకునేటువంటి ఈ శాస్త్రంలో వేల కొలది నా పరిచయస్తులందరూ కూడా నాకు స్నేహితులే. వారు నా హితాన్ని కోరుకున్నారు, నేను మీ హితాన్ని కోరుకుంటున్నాను. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.